సార్ ఈ రామాయణంలో రాముని యొక్క పాత్ర ఏమని తెలియజేస్తాయి సార్? రాముడు ధర్మాన్ని పరిపాలించాడు, ధర్మాన్ని బోధించాడు. కృష్ణుడు ధర్మాన్ని కాకుండా జ్ఞానాన్ని పోషించాడు. రాముడికి కృష్ణుడికి తేడా అది. ఓకే సార్. రాముడు ధర్మానికి అవతారము, కృష్ణుడు జ్ఞానానికి అవతారం. రాముడికి వశిష్ఠుడు గురువు, కానీ ఇక్కడ కృష్ణుడే అందరికీ గురువు అయ్యాడు. రాముడు ధర్మానికి ప్రతీక. రాముడు ఏం చేశాడు? పితృవాక్య పరిపాలన చేశాడు. ఎస్ సార్. ఒక సమాజంలో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబ పెద్ద ఉంటాడా? ఉంటారు సార్. ఫాదర్ ఉంటారు, పెద్దవారు, ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఎస్ సార్. ఆ కుటుంబ పెద్దను గౌరవించడం నేర్చుకున్నాడు రాముడు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నువ్వు వనవాసం చేయాలంటే ఓకే అన్నాడు, అంతే. పితృవాక్య పరిపాలన అంటే నీకన్నా పెద్దవాళ్ళకి నువ్వు అణిగి ఉండడం. వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేస్తావా అని ఉండొచ్చు. వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేస్తున్నామని కాదు ఇక్కడ. వాళ్ళు తప్ప రైటే మనకు అనవసరం. వాళ్ళకి అనుకూలంగా ఉండాలి మనం, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క గుణానికి ప్రతీక అవుతాడు. మనిషిలో ఎన్నో గుణాలు రావాలి. ఒక్కొక్క మహానుభావుడి జీవితము, ఒక రాముడి జీవితము, ఒక కృష్ణుడి జీవితము, ఒక యేసు ప్రభువు జీవితము, ఒక మహమ్మద్ జీవితము, ఒక దయానంద సరస్వతి జీవితము, ఒక అరబిందో జీవితము, ఒక బుద్ధుడి జీవితము, ఒక్కొక్క కోణంలో ప్రపంచానికి దారి చూపిస్తుంది. రాముడు ధర్మం అనే దారిని చూపించాడు. ఓకే సార్. పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతము, రాక్షస సంహారము, రామరాజ్యం, అందరినీ తన బిడ్డలుగా చూసుకోవడం. మనమంతా ఇప్పుడంతా రాజ్యం అంటే రామరాజ్యం అని చెప్తాం, కృష్ణరాజ్యం అని చెప్తామా? లేదు సార్. రామరాజ్యం అని చెప్తాం. బుద్ధ రాజ్యం అని చెప్తామా? లేదు సార్. యేసు రాజ్యం అని చెప్తామా? లేదు సార్. ఏం చెప్తాము? రామరాజ్యం స్థాపించాలని చెప్తాం. రామరాజ్యం అంటాం. ఎస్ సార్. అంటే ఒక రాజు ఎలా ఉండాలి అన్నది రాముడి దగ్గర నేర్చుకుంటాం. బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. బుద్ధుడి దేనికి సూచిక? ఒక ఎన్లైట్మెంట్, బుద్ధత్వానికి సూచిక, రాజరికానికి సూచిక కాదు. కృష్ణుడు రాజే, కానీ రాజరికానికి సూచిక కాదు, ఆయన గొప్ప జ్ఞానానికి సూచిక. గాంధీజీ ఒకదానికి సూచిక. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సూచిక అవుతారు. రాముడికి ఆ పితృవాక్య పరిపాలన, ఆ ఏకపత్ని వ్రతము, ఇవి మనం తెలుసుకుందాం. సార్ ఇక్కడ సీతమ్మ వారు ఏం రిప్రజెంట్ చేస్తారు సార్? సీతమ్మ వారు ఏం రిప్రజెంట్ చేస్తారు? ప్రకృతి పుత్రిక, ప్రకృతి సంరక్షణ, ధ్యానము. రాముడు రామరాజ్యానికి ఎంత ప్రతీకో సీతాదేవి ధ్యానానికి ఎంత ప్రతీక. ఆవిడ పుట్టక ముందే 18 సంవత్సరాలు ధ్యానం చేసి పెట్టింది. ఆవిడే 18 సంవత్సరాలు ధ్యానం చేసి పెట్టింది. ఎందుకు పెట్టింది? ధ్యానం కోసమే, ప్రచారం కోసమే పెట్టింది ఆవిడే. సీతాదేవి ధ్యానానికి ప్రతీక, శ్రీరాముడు రామరాజ్యానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. రామాయణంలో హనుమంతుడు గొప్ప పాత్ర. ఎస్ సార్. హనుమంతుడు ఏమిటి? ధ్యాన విధానానికి ప్రతీక. శ్వాసపుత్రుడు, పవనపుత్రుడు. ధ్యాన విధానం ఏమిటి? శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. సీతాదేవి అఖండమైన ధ్యానానికి ప్రతీక అయితే, ఆ ధ్యాన విధానానికి, స్పెసిఫిక్గా ధ్యాన విధానానికి, ఆ ఆనాపాన సతికి, ఆ శ్వాస మీద ధ్యాసకు ప్రతీక హనుమంతుడు.